శ్రీ నరేంద్ర చౌదరి గారికి మరియు వారి శ్రీమతి రామాదేవి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం కోసం అన్ని విధాలుగా విజయవంతం కావడానికి అన్ని శాఖలలో పనిచేస్తున్నటువంటి ఎంతోమంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో ఉన్నారు. వారందరికీ, అదేవిధంగా ఈ యొక్క విశాలమైన మైదానంలో ఆసీనులైనటువంటి భక్తకోటి జనసంద్రానికి అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు, అదేవిధంగా అందరికీ అభినందనలు. హైదరాబాదు వాసులకి బహుశా నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఈ మంచి అవకాశం ఉండదు. హైదరాబాదులో 2 సామాజిక ఉత్సవాలు నిర్వహిస్తుంటాం. ఒకటి వినాయక చతుర్థి గణేష్ ఉత్సవాలైతే, రెండవది గత 13 సంవత్సరాలుగా కార్తీక మాసంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం. ఎందుకు సామాజిక కార్యక్రమాలు అన్నానంటే, ఈ దేశంలో మనకి పక్కింటి వాటితో కూడా మాట్లాడడానికి సమయం దొరకని ఈ రోజులలో భక్తి మార్గంలో అన్ని వర్గాల వాళ్ళం అన్నీ మరిచిపోయి ఇక్కడ సుమారు 4-5 గంటల పాటు భక్తిలో మునిగి తేలుతుంటాం. ఇంతటి మహిమాన్వితమైనటువంటి సంఘటనలు మనకు ఈ దేశంలో ఎక్కడ జరగవు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నట్టు అందరికీ కూడా నా తరఫున, అదేవిధంగా అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. పురాణ ఇతిహాసాలలో మనం ఈరోజు వెలిగిస్తున్న